వెల్కమ్ మూర్తి రైతులకు. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. మనం అనంతపురం జిల్లాలో పిఏబిఆర్ దగ్గర ఉన్నటువంటి దానిమ్మ తోటలో ఉన్నాము. 18 నెలల తోటని పంట కొదిలాం. జనవరి 8వ తారీఖు నీటిని ఇచ్చి ఆపరేషన్స్ బిగిన్ చేసాం. సో అక్కడి నుంచి మనకి ఇప్పుడు ఈ రోజుకి సుమారుగా 115 రోజుల పంట మీద ఉన్నటువంటి తోట ఇది. ప్రతి చెట్టు ఏ చెట్టు చూసినా కూడా యావరేజ్ మీద మనకు 100 కాయలకి తక్కువ పట్టుకోలేదు. ఫ్రూట్ సెట్టింగ్ అంతా జరిగింది. ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనకిది ఇంకా ఒక 100 రోజుల్లో సుమారుగా కోతలు అయిపోతాయి. మీరు గమనించవచ్చు. అట్లాగే ఈ తోటకి మనం గ్రో కవర్స్ వేస్తున్నాం. అంటే మనం అంబే బహార్లో వదిలినందువల్ల ఈ సంవత్సరం కొద్దిగా వాతావరణ ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి. సహజంగా మనకి ఇంత ఎండలు మే నెలలో వస్తాయి. అట్లాంటి ఇంత హై టెంపరేచర్స్ మనకి ఇప్పుడే దాపురించినాయి. అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే నేను గమనిస్తున్నాను 43 టెంపరేచర్స్ అందుకున్నాయి. ఇది చాలా అసహజం అనే చెప్పాలి. సహజంగా ఇట్లా జరగదు. సో ఇట్లాంటి ఇంత ఎండ వాతావరణ పరిస్థితుల్లో మనం తోటని ఎండ నుంచి సంరక్షించుకోవాలి. కాబట్టి అంటే ఫ్రూట్ దానిమ్మ కాయలు సన్స్కాల్డ్ లేదా సన్ బర్న్స్ వస్తాయి. అందువల్ల మార్కెట్లో రేటు దక్కదు. దానికోసం అని చెప్పి మేము ఈ తోటలో గ్రో కవర్స్ వేస్తున్నాం. ఇదంతా కూడా మూర్తీస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్లో నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నా పర్యవేక్షణలో ముందుకెళ్తున్నటువంటి తోట. మీరు గమనించవచ్చు. తోట చాలా ముచ్చటగా ఉంది. మూర్తీస్ రైతు లోకంలో చేస్తున్నటువంటి ఈ తోట మంచి రైతు చెప్పిన పనిని చెప్పినట్లుగా సూచించిన షెడ్యూల్స్ని, క్రాప్ ప్రోటోకాల్స్ని అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు సూచించిన విధంగా ముందుకెళ్తున్నందువల్ల పంట బాగా పట్టుకుంది. ఆఖరిలో ఇంకొక 4 లైన్స్కి గ్రో కవర్స్ తొడగాలి. మొత్తం తోటంతా కూడా గ్రో కవర్స్ తొడిగాము. ఇది ఈ 2 రోజుల్లో ఈ 4 లైన్స్ కూడా గ్రో కవర్స్ కంప్లీట్ చేసేస్తాం. తోట మొత్తం చాలా ముచ్చటగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఉన్నటువంటి అంటే ఫ్రూట్ సెట్టింగ్ అంతా కూడా చాలా అత్యద్భుతంగా జరిగింది. మనం ఇప్పుడు ఫ్రూట్ డెవలప్మెంట్ చేసుకొని తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ మనం ఈ పట్టిన కాయనంతా కూడా మంచి కలర్, సైజు, స్వీట్నెస్, వెయిట్ పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ఆపరేషన్స్ అన్నిటికి కూడా మనకి ఇంకా సుమారుగా 100 నుంచి 110 రోజులు టైం ఉన్నది. ఈ లోపే 110 రోజులు 100 లేదా 110 రోజుల్లో కంప్లీట్గా కోతలన్నీ అయిపోతాయి. మనకి సూటిగా చెప్పాలంటే ఇంకా ఒక 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజుల టైంలో దీన్ని ఫ్రూట్ డెవలప్మెంట్ చేయాలి. పంట కోతలు పూర్తిగా అయిపోవటానికి 100-110 రోజులు పట్టినా కూడా ఫ్రూట్ డెవలప్మెంట్ స్కోప్ అయితే కనుక మనకి సుమారుగా 60 రోజులు ఉంది. 60 రోజుల్లో తోటలో ఉన్నటువంటి ఈ క్రాప్ మొత్తాన్ని కూడా మంచి క్వాలిటీతో ఉన్న ఫ్రూట్ లాగా మనం తయారు చేసుకోవాలి. చూడండి, ఈ గ్రో కవర్స్ కూడా నేను తూర్పు పడమరలుగా కట్టమని చెప్పాను. కొద్దిగా వీరికి మొదటిసారి అయినందువల్ల కట్టాల్సిన ఏర్పాటు చేయాల్సిన విధంగా చేయలేకపోయారు. కానీ ఖచ్చితంగా ఇవి చాలు. ఇది ఎండ నుంచి దానిమ్మ ఫ్రూట్ని కాపాడుతుంది. మంచి కలరు, సైజు, వెయిట్ తీసుకురావడానికి ఈ చర్యలు బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా తోట మొత్తం మీకు ఈ రకంగా కనపడుతుంది. సహజంగా 18 నెలలకి తోటని పంటకు వదలము. కానీ ఈ తోట చెప్పిన ప్రోటోకాల్స్, షెడ్యూల్స్ని ఆచరించినందువల్ల మూర్తీస్ రైతుల ఒక సజెషన్స్ అన్నింటిని కూడా తూచే తప్పకుండా ఆచరించారు. అందువల్ల తోట చాలా ముచ్చటగా ఉన్నది. 18 నెలలకే వదిలేము. మంచి పంట వస్తుంది. సో మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
థ్యాంక్ యూ.